జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అంటే ఒకనాడు కాంగ్రెస్తో విభేదించి వెళ్ళినటువంటి సందర్భంలో ఘనస్వాగతం లభించింది పులివెందులలో కడప జిల్లాలో. ఆ తర్వాత అక్కడ అపూర్వ మెజార్టీ ఇచ్చారు. 5 లక్షలకు పైగా మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. ఆ తర్వాత అదే కడపలో మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా అప్పుడు డైరెక్ట్ ఎన్నికల్లో ఓటమి పాలైన మంచి మెజార్టీనే వచ్చింది. ఆయనకి ఘనస్వాగతమే లభించింది. అలా అంటే ఒక రకంగా ఎదుగుదల అది. అంతకుముందు మామూలు ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి ఏకంగా ప్రతిపక్ష నాయకుడు స్థాయి, ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయి, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అదే కడప జిల్లాలో చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి దారుణ పరాజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవి చూసింది. అదృష్టవశాత్తు ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు గెలిచిన మెజార్టీలు ఏ స్థాయిలో తగ్గినాయో చూసాం. ఇప్పుడు పులివెందులలోకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాతన తొలిసారి అడుగు పెడుతున్నారు. అక్కడ జరిగినటువంటి పరిణామాలు, షర్మిల ఈ వ్యవహారాలు, వీటన్నిటి తర్వాతన పులివెందుల పర్యటనకి మధ్యాహ్నం జూన్ 19న 3 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరటం, సాయంత్రం 4 గంటలకి ప్రాంతంలో కడప ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు చేరుకుంటారు. తిరిగి జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ చేరుకుంటారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి సొంతూరికి మళ్ళీ చాలా రోజులతో అదే ఈ ఓటమి తర్వాత వెళ్తున్నారు. మరి ఇప్పుడు అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.